హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 127. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు నో అన్నావు చూడు, ఇది నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను అని రోషన్ మాట పూర్తి కాకముందే, అఫ్ కోర్స్ గుర్తుంచుకో, కావాలంటే ఒక సెల్ఫీ కూడా తీసుకో ఈ మూమెంట్ ని చూసుకోవడానికి. సేమ్ టైం న్యాయం వైపు ఉండే మనుషులు ఒకే మాట మీద ఉంటారని కూడా నీకు అర్థం అవ్వడానికి ఆ ఫోటో ఉపయోగపడుతుంది అన్నాడు శౌర్య. సహాయం కోరి వస్తే మరి ఇంత యాటిట్యూడ్ చూపిస్తావా శౌర్య అన్నాడు రోషన్ శౌర్య మాటలకి. ఇది యాటిట్యూడ్ కాదు, రెస్పాన్సిబిలిటీ. నేనేమి నా ఫ్యామిలీ కోసం ప్రైవేట్ జాబ్ చెయ్యట్లేదు, డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా. నా ఫ్యామిలీ కంటే కూడా అక్కడే ఎక్కువ బాధ్యతగా ఉంటా, అర్థమవుతుందా అన్నాడు శౌర్య. సరే, నీ బాధ్యతని నువ్వు నిర్వహించు, నా తండ్రిని ఎలా కాపాడుకోవాలో నేను కాపాడుకుంటాను. ఇప్పటి వరకు అడ్డదారులు తొక్కడం ఎందుకు అని మంచితనంలో కూడా మనుషుల్ని గెలుచుకోవచ్చు కదా అని నీలాగే మంచి దారిలో నడిచాను. బట్ ఇప్పుడు తప్పుడు దారిలో తప్పదేమో అనిపిస్తుంది అన్నాడు ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ. నువ్వు ఏం చేసినా నీ తండ్రి విషయంలో ఒక నేరస్తునికి సపోర్ట్ చేసినట్లే అవుతుంది. నువ్వు కొడుకువే కావచ్చు, కానీ నీ తండ్రి మాత్రం తప్పు దారిలోనే నడిచాడు. ఆయన దారిలో నువ్వు వెళ్ళాలి అనుకుంటే నేనేమి చెయ్యలేను. నేను తప్పు ఎక్కడ జరిగితే అక్కడ ఉండాలని కోరుకుంటాను, కానీ ఎవరు ఎక్కడ ఎలా తప్పు చేస్తున్నారని వాళ్ళ వెనకే వెళ్ళను. తెలియక చేస్తే పొరపాటు అవుతుంది, బట్ నువ్వు తెలిసి చేయాలి అనుకుంటున్నావు, మరి దాన్ని ఏమంటారో నీ వివక్షకే వదిలేస్తున్నాను అన్నాడు శౌర్య. అదంతా కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, కేసు వాపస్ తీసుకుంటావా లేదా అని మళ్ళీ అడిగాడు రోషన్. నో, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా డిసిజన్ మారదు రోషన్ అన్నాడు శౌర్య. ఓకే ఫైన్, ఇక నేను వెళ్తాను అంటూ పైకి లేచాడు రోషన్. ఈలోపు ఇద్దరికి టిఫిన్లు తీసుకొని వచ్చింది. అదేంటి వెళ్ళిపోతున్నారు, టిఫిన్ చేయమంది అత్త అంటూ రోషన్ వైపు తిరిగి చూస్తూ అడిగింది లక్కీ. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ ఎప్పుడైనా వస్తే తప్పకుండా చేస్తాను. ఇక వెళ్తాను లక్కీ అని లక్కీకి మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు రోషన్. అలా వెళ్ళిపోతున్నాడేంటి అని మెల్లిగా ఆరా తీసింది లక్కీ రోషన్ వైపునే చూస్తూ. అనిక నాకు ఫోన్ నెంబర్ పంపించింది, తను నన్ను చాలా మిస్ అవుతుందంట, కాల్ చెయ్యమని చెప్పి పంపింది, అదే చెప్పి వెళ్తున్నాడు అని శౌర్య లక్కీ వైపు చూస్తూ అన్నాడు. అంతే, కళ్ళు నోరు పెద్దవి చేసేస్తూ ఏంటి అని అరిచింది లక్కీ. అవునే, నన్ను మర్చిపోలేకపోతుందంట అనగానే, అదేంటి మనకి పెళ్ళయింది కదా, ఇంకా ఆ రాక్షసి మీద మనసు పడితే ఎలా, ట్రే పక్కన పెట్టి మరీ తెగ ఫీల్ అయిపోయింది లక్కీ శౌర్య ముందుకొచ్చి. మనకు పెళ్ళయిందని మనకు తెలిస్తే చాలా, ఎదుటి వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఆ మాటకొస్తే నువ్వు అసలు ఏ రోజు నాకు వైఫ్ లాగా ఉన్నావు, ఆ ఫీలింగ్ నాకే లేదు, ఇక వేరే వాళ్ళకి ఎలా అవుతారు ఫీల్ నువ్వు నా వైఫ్ అని మన విషయంలో అన్నాడు శౌర్య. అదేంటి, నేను మీకు వైఫ్ లాగా ఎందుకు లేను, చూడండి నా మెడలో మీరు వేసిన మంగళసూత్రం ఉంది, పైగా నా పేరు పక్కన మీ ఇంటి పేరు కూడా చేరిపోయింది. ఇప్పుడు మీడియాకి కూడా భయపడాల్సిన అవసరం మనకు లేదు. మీ పైన కేసులే కాదు, మన లైఫ్ లో సమస్యలన్నీ తొలగిపోయాయి. ఇంకా ఈ అనిక ఏంటి జిడ్డులా మనకు అంటుకుతుంది, ముఖ్యంగా మీకు. నేను మాత్రం ఊరుకోను, మీరు నాకు ఏదైనా అన్యాయం చేస్తే నేను వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అని ఆగిపోతుంది లక్కీ. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నా పైన నాకే కంప్లైంట్ ఇస్తావా అని అడిగాడు శౌర్య తన దగ్గరికి వచ్చి. ఈలోపు లక్కీ గోడకి లాక్ అయిపోయింది. ఇస్తాను, మీకు కాదు, మీకంటే పై ఆఫీసర్ కి, ఎవరైనా ఉంటారు కదా అక్కడ, అయినా నేనుండగా దాని నంబర్ ఎలా తీసుకుంటారు మీరు, అది చెప్పండి, అండ్ మీ ఫోన్ ఎక్కడా కోపంగా అరిచింది లక్కీ. ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు, ఫోన్ లో లేదు, ఇక్కడ నోటెడ్ పెట్టుకున్నాను అంటూ తన హాట్ ని చూపించాడు శౌర్య. అది అక్కడ ఉండడానికి కూడా వీలేదు, నేను కదా ఉండాలి అంటుంది కోపంగా లక్కీ. తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ, నువ్వా, నీ ఫేస్ చూసుకో ఒకసారి అద్దంలో అన్నాడు శౌర్య.
చూడాల్సిన అవసరం లేదు. నేను అందంగానే ఉంటాను. ఒకవేళ అందంగా లేకపోయినా మీరు లైఫ్ లాంగ్ నాతో అడ్జస్ట్ అవ్వాలి అంటుంది యాటిట్యూడ్ గా లక్కీ. అబచ్చా, నువ్వు అందంగా లేవు అని నేను అనట్లేదు. జస్ట్ నువ్వు ఆడపిల్లలా లేవు. నన్ను చూస్తే పారిపోతావు. మరి నీతో లైఫ్ లాంగ్ నేను ఎలా ఉండేది అని అడిగాడు శౌర్య. ఇది వరకు పారిపోయాను బావా, బట్ ఇప్పుడు పారిపోను కదా అంటూ అతని దగ్గరికి వచ్చి షర్ట్ బటన్లు పట్టుకొని మరి ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని అడుగుతుంది లక్కీ. నేను నమ్మను. అసలు వైఫ్ గా కాదు, మరదలుగా నేను నమ్మను. అసలు వైఫ్ గా కాదు, మరదలుగా అసలే కాదు. ఒక అమ్మాయిలా కూడా ప్రవర్తించావు నువ్వు. ఒక్కసారి కూడా నా దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడావా? పోనీ నీకు రాదు కదా అని నేను మాట్లాడితే కళ్ళు తేలేస్తావు. అందుకే ఇది వర్కౌట్ అవ్వదు. మా మమ్మీకి చెప్పేశా. మమ్మీ, నేను నీకు కొడుకుని ఒక్కడినే. కోడలుగా తనే కావాలి అంటే లక్కీని చూపించి తనే ఉంటుంది ఇంట్లో. బయట నాకు ఇష్టమైన వాళ్ళతో తిరుగుతా. నువ్వు ఫీల్ అస్సలు అవ్వకు అని శౌర్య అనగానే వెంటనే ఏంటి సెకండ్ సెటప్? అదేమి కుదరదు. సెకండ్ సెటప్ లాగా కూడా నేనే ఉంటా అనగానే వాట్ అన్నాడు శౌర్య. అంటే ఇంట్లో అత్తకి కోడల్లాగా, బయట మీకు నచ్చినట్లు మీ గర్ల్ ఫ్రెండ్ లాగా నేనే ఉంటాను బాబా అంటుంది లక్కీ. నీకంత సీన్ లేదే. ఫస్ట్ అమ్మాయిలా ఉండు, ఆ తర్వాత కోడలుగా ఇంట్లో, బయట గర్ల్ ఫ్రెండ్, నా వైఫ్ అని మల్టిపుల్ క్యారెక్టర్లు చేద్దువు కానీ అంటూ తనని పక్కకి తోసి సోఫాలో కూర్చున్నాడు శౌర్య టిఫిన్ చేయడానికి. అంటూ ఏడుపు మొదలు పెట్టింది లక్కీ. నువ్వు ఏడిస్తే మీ అమ్మ భయపడుతుందేమో, నేను కాదు అన్నాడు శౌర్య తన ఏడుపు వింటూ. ఓ బాబా, నువ్వు హార్ట్లెస్ అంటుంది లక్కీ. నువ్వు బ్రెయిన్లెస్ అన్నాడు శౌర్య. దాంతో కోపంగా కిందికి వెళ్లిన లక్కీ తన రూమ్ లోకి వెళ్లి ఏడవడం మొదలు పెట్టింది. మళ్ళీ ఏమైంది దీనికి అని సులోచనమ్మ, పుష్ప, జయంతి ముగ్గురు అడిగారు వచ్చి. అప్పుడు పైన శౌర్య అతనిని బ్రెయిన్లెస్ అనడం, అనిక నంబర్ గురించి టీస్ చేయడం అవన్నీ చెప్తుంది ఏడుపు ముఖంతో. అమ్మయ్య, ఇప్పటికన్నా నా మనవడిలో మార్పు వచ్చింది. పర్లేదే పుష్ప, నిన్ను త్వరలో నానమ్మని చేస్తాడు అంటుంది సులోచనమ్మ. ఊరుకోవే అమ్మా, ఎందుకు దాన్ని రెచ్చగొడతావు అని లక్కీని దగ్గరికి తీసుకొని, అదేం లేదు, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ఏడిపించడానికి అలా అంటున్నాడు అంతే. ఫ్యూచర్ లో నాకు మనవరాళ్ళు వస్తే అది నీ వల్లనే. సరేనా? ఏడవకు. ఏడిస్తే మళ్ళీ నల్లబడిపోతావు. నిన్ను ఏడిపించాలనే వాడి ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది అని నచ్చ చెప్తుంది పుష్ప. దానికి సులోచనమ్మ నవ్వుతుంది. అలా కాదు, ముందు నిన్ను వాడు ఎలా చూడాలనుకుంటున్నాడో అలా మారు. ఎంతసేపు అత్త, నానమ్మ, అమ్మ కాదు, శౌర్య బాబు గురించి ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వొకరి భార్యవి. పెళ్ళై 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా మేమే చెప్పాలా నీకు? నీతోటి పిల్లలు ఆల్రెడీ పిల్లల్ని కూడా కనేశారు. ఇదేమో ఇంకా చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది అని తిడుతుంది జయంతి. ఆ మాటలకి బ్రెయిన్ పై తీసుకున్న లక్కీ ఈ కథనేంటో శౌర్యకి చూపించాలి అనుకుంది. ఇక దాంతో పనిలో పడింది. ఇది వరకు తన కోసం శౌర్య తెచ్చిన చీర బయటికి తీసి ఎవరి హెల్ప్ లేకుండా ఎలా కట్టుకోవాలో ట్రై చేయడం మొదలుపెట్టింది. అది యూట్యూబ్ లో చూస్తూ మరీ లక్కీ. ఇక శౌర్య డ్యూటీకి వెళ్లిపోవడంతో పుష్ప, జయంతి, సులోచనమ్మ గురునాథంని తీసుకొని డీజీపీ చంద్రంని కలవడానికి వెళ్తుంది. కౌశిక్, నవ్య పెళ్లి గురించి మాట్లాడడానికి. అలాగే మనీష వాళ్ళ ఫ్యామిలీని కూడా హైదరాబాద్ కి ఆహ్వానించారు. బంటి, మనీష ఒకరినొకరు ఇష్టపడిన విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు పాజిటివ్ గా స్పందించి త్వరలో వచ్చి కలుస్తామని, తమకు కూడా తమ కూతురు విషయం చెప్పిందని చెప్తారు. ఇక పుష్ప, శౌర్య వీలైతే ఇద్దరి పెళ్లి ఒకేసారి చెయ్యాలని నిర్ణయించుకుంటారు. పుష్ప బంటికి, నవ్యకి అమ్మలా వాళ్ళిద్దరి బాధ్యతను తనే తీసుకుంది. డీజీపీకి చెప్పి మిగతా పెళ్లి అరేంజ్మెంట్స్ విషయాలు మాట్లాడడానికి వెళ్తారు వాళ్ళు. దారిలో ఉన్న రోషన్ కి పదే పదే ఇంటి నుంచి కాల్స్ వస్తాయి. శౌర్య మాటల గురించి ఆలోచిస్తూ ఫోన్స్ కాల్ అసలు పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళాడు. బైక్ దిగి ఫోన్ చూస్తే రజని నుంచి కాల్స్. ఇక లోపలికి వెళ్ళిన రోషన్, మమ్మీ ఏమైంది, అన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని గట్టిగా అరిచాడు. అప్పుడే పని వాళ్ళు వచ్చి
అయ్యగారు కళ్ళు తిరిగి పడిపోయారండి, అమ్మగారు హాస్పిటల్ కి తీసుకెళ్లారు అని చెప్తారు. దాంతో రోషన్ ఒక్కసారిగా షాక్ కి గురై వెంటనే ఏ హాస్పిటల్ అంటూ ఫోన్ తీసుకొని కార్లో బయలుదేరుతాడు టెన్షన్ గా. కట్ చేస్తే అరగంట తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు. ఏమైంది మమ్మీ డాడీకి అని అడిగాడు ఆత్రంగా రోషన్. అదే తెలియట్లేదు నాన్న, నైట్ రూమ్ లో పడుకున్నాం, ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాడు. ఆ తర్వాత ఫోన్ వస్తే తను ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు. నేను టిఫిన్ తీసుకొని వచ్చేసరికి నేలపై పడిపోయాడు. అప్పటికే తాగడంతో స్పృహలో లేడు. లేపడానికి చాలా ట్రై చేశాను కానీ మేల్కోలేదు. దాంతో పని వాళ్ళ సహాయంతో సోఫాలో పడుకోబెట్టి ఆయన్ని లేపితే మాట్లాడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. నాకు చాలా భయం వేసింది. బీపీ డౌన్ అయినట్టు అనిపించడంతో వెంటనే పని వాళ్ళ సాయంతో హాస్పిటల్ కి తీసుకొచ్చాను. లోపల చెకప్ చేస్తున్నారు మన ఫ్యామిలీ డాక్టర్ అంటూ ఏడుస్తుంది రజని. మమ్మీ ఏమీ కాదు, ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండా డ్రింక్ చేసినందుకు అయ్యుంటుంది, నువ్వు భయపడకు, తగ్గిపోతుంది అంటూ ఆమెని ఒక పక్కన కూర్చోబెట్టి డాక్టర్ ని కలవడానికి వెళ్ళాడు రోషన్. ఈలోపు ఆమెకి అనిక నుంచి కాల్ వచ్చింది. పని వాళ్ళు చెప్పడంతో ఏడుస్తూ అనిక కాల్ చేసింది. అదే విషయం కూతురికి చెప్తుంది రజని. వాట్ డాక్టర్, మా డాడీ హెల్దీగా ఉన్నాడు, మీరు ఏం చెప్తున్నారు అని రోషన్ అనగానే, హెల్దీగా కనిపించడం వేరు, హెల్దీగా ఉండడం వేరు. ఈ జనరేషన్ లో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేం రోషన్. కానీ నువ్వు అంత కంగారు పడకు, ఈ ఏజ్ లో ఇలాంటివి కామన్, ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది, త్వరగా తీసుకొచ్చారు కదా అన్నాడు డాక్టర్. అది కాదు డాక్టర్, మా డాడీ డైలీ వర్కౌట్లు చేస్తాడు, డైలీ డ్రింక్ తప్ప ఆయనకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అలాంటి వాడికి బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుంది అని అడిగాడు రోషన్. చదువుకున్న వాడివి ఆ మాత్రం తెలీదా? మనం వర్కౌట్లు చేసిన, హెల్తీ అలవాట్లు హ్యాబిట్స్ పెట్టుకున్న అనారోగ్యం ఎప్పటికీ రాదు అనేది ఒక పిచ్చి నమ్మకం. కాకపోతే వర్కౌట్లు అనేటివి అనారోగ్యం త్వరగా రాకుండా చాలా ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండేట్టు చూస్తుంది. అంతే తప్ప వయసుకు తగ్గట్టు శరీరంలో మార్పులు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి, అది రియాక్ట్ అవుతూనే ఉంటుంది. బట్ ప్రతి దానికి మెడిసిన్ ఉంది. కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరిగితే ఆయన మామూలు వ్యక్తి అవుతాడు. నువ్వు ఇందులో టెన్షన్ పడడానికి ఏమీ లేదు. చదువుకున్న వాడివి, నేను చెప్పాలా నీకు? నువ్వే ఇలా అయితే మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు రోషన్ అని కోప్పడ్డాడు డాక్టర్. అది కాదు డాక్టర్ అని రోషన్ అనగానే, నో ఇంకేమీ మాట్లాడకు, ఈ ఫైల్ పైన చదివి సిగ్నేచర్ పెట్టు, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఆయనకు మత్తు దిగగానే ముందుగా ఒక ఇంజెక్షన్ చేయాలి, అది ఎంత త్వరగా ఇస్తే దానివల్ల అంత ప్రయోజనం ఉంటుంది. బట్ ఇప్పుడు ఆయన శరీరంలో మొత్తం ఆల్కహాల్ చేరిపోయింది కాబట్టి చాలా టైం పట్టేలా ఉంది అన్నాడు డాక్టర్. ఓకే డాక్టర్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా డాడీ మామూలు మనిషి అయ్యేట్టు ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఎంత కాస్ట్ అయినా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ సిగ్నేచర్ చేసి బయటికి వచ్చాడు రోషన్. అతనికి రజని ఏడుస్తూ కనిపిస్తుంది. ఇక తండ్రి హెల్త్ గురించి తల్లికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు రోషన్. చిన్నప్పుడే తల్లి చనిపోయిన 9 సంవత్సరాల నవ్యని పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తీసుకెళ్తూ మార్గ మధ్యంలో ఒక గుడి దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు కాశీనాయక్. శౌర్య 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్ రావడంతో హ్యాపీగా తల్లికి ఈ విషయం చెప్పి నెక్స్ట్ తన తండ్రి స్నేహితుడైన డీజీపీ చంద్రంకి చెప్దామని వెళ్తూ ఉండగా గుడి దగ్గర ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. చుట్టూ కొంతమంది ఏదో ఆరా తీస్తున్నారు ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి ఏడుపు తప్ప ఏమీ చెప్పడం లేదు. దాంతో చేతిలో స్వీట్ బాక్స్ పట్టుకున్న శౌర్య ఆమె దగ్గరికి వెళ్లి తన పేరు చెప్పి, నేను 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాను, ప్లీజ్ ఈ స్వీట్స్ తీసుకోవా సిస్ అని అడిగాడు. దాంతో అప్పటి వరకు భయపడిన నవ్య, ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.